ఎత్తి దాని ద్వారా ధరించడం ద్వారానే ఆత్మ సాక్షాత్కారం చెందిన ద్వారానే భగవంతుడు అవుతారన్నంత మోక్షాన్ని పొందగలనంత ఇదిగా ఆయన ఉండి ఒక్కరేస్తారు. ప్రతి దాని మీద కూడా ఆయన అన్ని కూడా ఎట్లుంటాయంటే మొహం మీద కొట్టినట్లుంటాయి. ఏదైనా కూడా నేను ఇప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా చేసినా కూడా నాకు ఈవినింగ్ కల్లా అనిపిస్తుంది అన్నమాట, అరే మనం ఇట్లా చేయాల్సింది కాదే అని. ఎందుకంటే వివేకానంద స్వామి లెక్కలు వాయించే పరిస్థితి అన్నమాట. ఎందుకంటే అన్నీ వస్తుంటాయి మనం ఎప్పుడైతే ఫాలో అవుతున్నప్పుడు ఆ సంఘటనలో మనం తప్పు చేసినప్పుడు వెంటనే రిలీజ్ అయ్యి ఒక్క రోజుకి మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి నేను క్షమాపణ చెప్పినటువంటి రోజులు కూడా ఉంటాయి. ఎన్నోసార్లు ఆయన ఒకటి చెప్తారు, సంతోషము దుఃఖం గురించి మాట్లాడతారు. ఆ రెండు మనందరికి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. నేను కూడా ఇది నాకు ప్రత్యక్షంగా అనుభవం. నేను ఆశేషన్ చేసినప్పుడు, ఉద్యమాలు చేసినప్పుడు ముందు రోజేమో ఉద్యమం చేసే ముందు రోజు నాకు టెన్షన్ కూడా ఎట్లా ఉంటుంది, ఇంతమంది జనాలు వస్తారా, లేదా ధర్నాలు చేయగలుగుతావా, ర్యాలీ చేయగలుగుతావా, అనుకున్నట్టు రాగలుగుతారా లేదా అనేది ఉంటుంది. ఆ టెన్షన్ పక్క రోజు బ్రహ్మాండ ఉద్యమం జరుగుతుంది. ఈవినింగ్ అయ్యేసరికి అమ్మో ఇంత బాగా జరిగింది అని మళ్ళీ నిద్ర ఉంటుంది. సో ఆయన ఒకటే చెప్తాడు, సంతోషమైన దుఃఖమైనా సరే ఏదైనా కూడా రెండింటిని ఎడలా ఒకే భావం కలిగి ఉండమంటాడు. సంతోషం వచ్చినా మనం నిద్రపడాలి, అపరిమిత సంతోషము మంచిది కాదు, అదేవిధంగా అపరిమిత దుఃఖము మంచిది కాదు. అందుకని ఆయన ఒకే విధంగా చెప్తాడు, సంతోషము దుఃఖము రెండు ఒకే కిరీటాన్ని ధరించి వస్తాయి. సంతోషాన్ని ఆశిస్తే దుఃఖం ఖచ్చితంగా రావాల్సింది. కాబట్టి ఆయన రెండు కూడా చాలా అద్భుతంగా చెప్తారు. సో అట్లా మన దేవుడి గురించి నాకు ఖచ్చితంగా కొంత తక్కువైన అవగాహన వచ్చిందంటే కారణం స్వామీజీ రచనల మీద. అంతకుముందు నాకు కూడా చాలా మూఢనమ్మకాలు ఉండడం అట్లా ఉండేది, బట్ చాలా వరకు క్లియర్ అయ్యేది. వాటన్నింటిలో కూడా ఆయన ఎంతసేపు కొన్ని ఆయన కఠినంగా మాట్లాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి మనకి. ఇక్కడ ఆయన అక్కడ ధర్మ ప్రచారం చేస్తున్నప్పుడు కానీ ఆయన మీద కూడా మనం తిట్టు మన వాళ్ళు అప్పట్లో ఆ రోజుల్లో ఆయన కూడా విమర్శించిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అప్పట్లో స్వామీజీ గారు చాలా అమెరికాలో ఉన్నప్పుడు ఆయన తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు కూడా ఆయన ప్రసంగాలకు చాలా డిమాండ్ ఉండేది. ఆయన ఆహార అలవాట్లన్నీ కూడా రకరకాలుగా మారిపోయాయి ఆ రోజు. ఇక్కడ ఉన్నటువంటి కొందరు సంతుష్టులందరూ కూడా ఆయన ఏదో మతాచారాన్ని ప్రశ్న పట్టిస్తున్నాడని చెప్పేసి ఆయన మాంసం తినేస్తున్నాడో లేకపోతే ఆయన బర్గర్ తింటున్నాడో లేకపోతే వాళ్ళ ఫుడ్ అమెరికన్ ఫుడ్ తింటారని చాలా విమర్శిస్తూ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇక్కడ స్వామి శిష్యుడు ఆయన ఒక లెటర్ రాశారు. లెటర్ రాసినప్పుడు జరగగానే ఆయన ఆ లెటర్ చదవగానే చాలా బాధేసి ఒకే మాట అంటాడు, భారతీయులకు వంటకుండయే ఆదర్శం. వారి ఆలోచనలన్నీ కూడా వంటకుండ చుట్టే తిరుగుతున్నాయి. ఉదయం టిఫిన్ ఏం తిన్నామా, మధ్యాహ్నం ఏం తిన్నామా, అదేవిధంగా రాత్రి ఏం తిన్నామా. ఈ ఆలోచన నుంచి మనం బయటపడితే కానీ మన భారత భవిష్యత్తు ఏమవుతుంది, దాని నుంచి మనం బయటపడాల్సిందే అని ఆయన చాలా బాధపడుతూ రాస్తాడు అనమాట. దాని మీద అంటాడు, నిజంగా మీకు నేను ఇక్కడికి వచ్చింది నేను వంట వండుకోవడానికి లేకపోతే నేను అన్నం తినడానికి కాదు, ఆ భారతీయులను ఉద్ధరించడానికి ఇక్కడ నుండి హిందూ మతానికి వ్యాప్తి చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. మరి మీకు అందరికీ ఎన్నో బాధపడుతున్నాను, నేను ఇక్కడ వస్తుంటున్నాను. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఒక బ్రాహ్మణ కుర్రవాడు వంట బాగా చేసినట్టు కుర్రవాడిని, అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న ఆ కుర్రవాడికి అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఖర్చులన్నీ కూడా మీరు దండిగా డబ్బు ఇచ్చి పంపించి అప్పుడు మాట్లాడండి మీరు అంటే. మన జనరల్గా మన దీనిలోనే మనకు అసూయ ద్వేషాలు అప్పట్లో కూడా ఉన్నాయి, ఈ రోజు కొత్తగా వచ్చినట్టు కదా. అంత స్వామీజీ ప్రతిదీ ఆయన బాధపడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ప్రతి ప్రాక్టికల్కి ఆయన చాలా దగ్గరగా ఉండేవారు, ప్రాక్టికల్గా ఆయన ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా. సో అంత ప్రాక్టికల్ గా ఉన్నటువంటి దానిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదే లాస్ట్ ఎగ్జాంపుల్. దీనిలో ఏంటంటే ఒక స్వామీజీ గారు ఒక రాజు గారి ఆస్థానంలో ఉన్నప్పుడు ఆయన ఫిక్సర్ స్వామీజీ గారి గెస్ట్ గా ఉన్నప్పుడు ఒక నృత్య కళాకారిని అక్కడ వచ్చేసి ఒక ఆమెతో ఒక నృత్యం అనేది సభలో ప్లే చేస్తున్నారు. ఆమె నాట్యం చేయబోతుందని మహారాజు గారు క్షేత్రి మహారాజు వారు స్వామీజీ రండి చూడండి మీరు అని చెప్తే, అప్పుడు స్వామీజీ ఏం చెప్తారంటే, నేను సన్యాస జీవనం గడుపుతున్నాను, నేను వచ్చి నాట్యాన్ని చూడలేను, నేను రాలేను అని చెప్పి ఏమనుకోవద్దని చెప్పేసి ఆయన ఉండిపోతాను. తర్వాత ఆ నృత్యకారిని స్వామీజీ రాలేదని చెప్పేసి బాధపడుతూ అద్భుతమైన పాట ఉంది, ఖచ్చితంగా నేను అందరికీ కూడా ఎక్కడో పబ్లిష్ చేస్తున్నాను, పాట పాడతాను, నాకు గుర్తులేదు. ఆమె అద్భుతంగా పాడుతుంది. భగవంతుడికి కూడా ఇటువంటి డిఫరెన్స్ ఉంటుందా, చెడ్డవారని మంచివారని అనేటువంటి
అద్భుతంగా ఆమె పాడినప్పుడు అవన్నీ కూడా వివేకానందకి చేరుతాయి. ఆమె ఆయన అక్కడి నుంచి పరుగున వచ్చి ఆమెను అట్లా తల్లి నన్ను క్షమించు తల్లి అని ఆయన పాదాల మీద పడి ఆయన క్షమాపణ చెప్పి, నాకు ఎవరైనా ఒకటేగా నేను భావించాలి తప్పితే నేను వృత్తికారిని ఇంకో రకమని ఒక చెడు మనిషి మంచి మనిషిని నాకు భేదం అనేది రాకూడదు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఒకే భగవంతుడు ఉన్నప్పుడు నాకు అటువంటి ఫీలింగ్ ఎప్పుడు నేను ఒక సన్యాసినాన్ని ఆయన ఫీలింగ్ రోజుల్లో అట్లా మీరు ఆ చరిత్రలు కంప్లీట్ వర్క్స్ లో ఎన్నో మాటలు లెటర్స్ ఉంటాయి, అద్భుతమైన లెటర్స్. ఆయన అలసింగ్ గారు ఒక శిష్యుడు ఉండేవాడు, ఆయనతో రాసినటువంటి ఎన్నో లెటర్స్ రాశారు. వారికి కానీ చదివితే చాలా చేంజ్ వస్తుంది. నాకు రకరకాల దీనిలో నేను పొలిటికల్ గా రాష్ట్ర నేను ట్రై చేసినప్పుడు ఒక 60 లక్షలు పోయాను. 60 లక్షలు పోయినా కూడా నేను విత్ ఇన్ 1 or 2 months లో మళ్ళీ నేను పోరాటం మళ్ళీ సంపాదించుకోవడానికి ఒక మార్గంలో తిని కష్టపడ్డాను. అన్నింటినీ కూడా ఏది చూసుకున్నా కూడా నా లైఫ్ లో సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఏది చూసుకున్నా కూడా ఖచ్చితంగా నాకు వివేకానంద స్వామి ప్రిన్సిపల్స్ నాకు లైఫ్ లో ఎంతో ఉపయోగపడ్డాయి. అవి అందరికీ ఉపయోగపడతాయి. అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు అందరికీ చేసే విన్నప్పుడు ఏంటంటే మీ పిల్లలు కానీ అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు కానీ చిన్న స్టూడెంట్స్ ఉంటే మాత్రం వాళ్ళందరికీ కూడా మనం మంచి చెప్పడానికి ఇనికపోయినా సరే మనం మంచి చెప్పడానికి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనకు 2020 ఒక చిన్న ఇదేంటంటే మన 2020 మన భారతదేశం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి కళ్ళలో విజన్ ఉందని, కానీ యాక్చువల్గా జరగబోయే చూస్తే చాలా బాగుంది. ఇదే విధంగా భారత్ కంటిన్యూ అయితే 2020లో పరిస్థితి ఏంటంటే ఒక టైమ్స్ మ్యాగజైన్లో ఇలా రాశారు, యంగ్ రిటైర్డ్ రిచ్ ఇంజనీర్స్ 2020లో ఉంటారంట భారత్. అంటే వయసు 35 నుంచి 40 మధ్యలో ఉంటుంది, వాళ్ళకి బ్రహ్మాండమైన సంపద ఉంటుంది, కానీ వాళ్ళకి చదువు కూడా ఉంటుంది. బ్రహ్మాండమైన సంపద చదువు కూడా ఉంటుంది, కానీ వాళ్ళు మానసికంగా ఎందుకు పనికిరారు, శారీరకంగా పనికిరారు, వాళ్ళు అట్లా కదలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే మనం అట్లా బాడీ అంతా మనకి ఉన్నటువంటి యూత్ అబ్యూజ్ చేసి రకరకాలైనటువంటి హారిగేషన్స్ తో వాళ్ళ లైఫ్ ని నాశనం చేసుకుని 30 సంవత్సరాలు కదలేని పరిస్థితి. వాళ్ళు డబ్బులు ఉంటే అన్ని ఉంటాయి అనిపించిన పరిస్థితి, అలా కోచుకున్నట్లుగా ఒక సోఫాకో లేకపోతే కుర్చీకో కూర్చునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి టైం మ్యాగజైన్ పేర్చి చెప్పింది. దాని మీదనే రామకృష్ణ భట్ హెచ్సిఎం హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని చెప్పేసి 150 సెంటర్స్ ఓపెన్ చేసింది. వాటిలో 88 రన్నింగ్ ఉన్నాయి, ఇంకా 72 రాబోయే రోజుల్లో అవుతాయి. వాటి ఉద్దేశం 24/7 వాళ్ళ స్టూడెంట్స్ అవైలబుల్ అన్నమాట. కాబట్టి మీకు అందరికి ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా ఇదే మంచి అవకాశం స్టూడెంట్స్ అందరికి కూడా మీరు రచనలు వివేకానంద స్వామి గురించి చెప్పడం, అదేవిధంగా వాళ్ళకి మంచి చెప్పడానికి ప్రయత్నించండి. వాళ్ళని ఏదో మన ఊళ్ళో వివేకానంద స్వామి అంటారు, ఎవరు కూడా చెడ్డవాళ్ళు అంటారు, చెడ్డవాళ్ళు ఇంకా మంచి కావాలి, నువ్వు చాలా మంచివాడికి ఇంకొంచెం మంచివాడు కావాలని చెప్పేసి పరిస్థితి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మీరు అందరూ పాల్గొనాలని కోరుతూ ఈ అవకాశం అందరికీ నా ధన్యవాదాలు. గోపరెడ్డి గారు అనుభవాన్ని వివేకానంద జీవితం ద్వారా ఏ విధంగా పొందింది, అదేవిధంగా వివేకానందని స్మరించినట్లయితే ఎట్లా కష్టాలు దూరమవుతాయో తన పొందినటువంటి దృష్టాంతం చక్కగా వివరించారు. వారి ఈరోజు ఇక్కడికి రావడం మనకు ఆ విషయాలను చక్కగా జరగడం సంతోషదాయకం. ఇంకా కార్యక్రమం ముగింపుకు వచ్చింది. ఇందులో తర్వాత వందన సమర్పణ కార్యక్రమం ఆనందరావు గారు ఉన్న సమర్పణ చేస్తారు. వారు నెల్లూరు నగరం యొక్క వివేకానంద సేవా సమితికి అధ్యక్షులుగా ఉంటున్నారు. వారు ఈ వంద సమర్పణ కార్యక్రమం చేస్తారు. తర్వాత జాతీయ నేతృత్వ కార్యక్రమం చేస్తారు. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ తెలుసు, స్వామి వివేకానంద చేసిన బోధనలన్నీ అందరికీ తెలుసు, అందరికీ నోటెడ్ అయ్యాయి. కానీ చాలా మందికి తెలియంది ఆయన జీవితం గురించి. ఆ జీవిత చరిత్రని ప్రతి ఒక్కరూ చదవాలి. దయచేసి మీకు అందుబాటులో ఉండే స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదివితే ఆయన బోధనల కన్నా మనకు చాలా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఎలా మనిషి బ్రతకాలనేది కూడా తెలుస్తుంది.